హాయ్ అండి, సంపూర్ణ స్వాగతం. ఈవేళ సెలవు రోజు అండి. ఈ సెలవు రోజుని ఎంత బాగా ఉపయోగించుకున్నానో చెప్పేస్తాను, వచ్చేసేయండి. ప్రొద్దున్నే తిన్నాము, మధ్యాహ్నం తిన్నాము, పడుకున్నాము, లేచాము, ఇంకా బయటకు వెళ్దాం అన్నదండి మా కోడలు. అది దేనికి అనుకుంటున్నారా? ఆ పిల్లకు పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. అందుకని అత్తమ్మ నాకు పానీపూరి కావాలి, పదాం పదండి అత్తమ్మ అన్నది. అంటే నువ్వు పానీపూరి తింటే నాకు చీరలు కొని పెట్టాలి, అలా అయితే నేను బయటకు వస్తానమ్మాయి అన్న. సరే అని చెప్పి తీసుకుని వెళ్ళారు. సరే వెనక వైపు షాప్ ఉందండి, షాప్కి వెళ్ళిపోయాము. నచ్చలేదండి నాకు. ఇంకో షాప్కి వెళ్ళాం, అక్కడ నచ్చలేదు. అప్పుడు అత్తమ్మ మీకు ఎలాంటి చీరలు కావాలి అత్తమ్మ, ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అని చెప్పని అడిగిందండి. నేను అన్నాను, సాఫ్ట్గా ఉండాలి, మెత్తగా ఉండాలి, గరుగ్గా ఉండకూడదు, నేను కట్టుకుంటే ముడతలు పడకూడదు, మళ్ళీ ఉతికిన తర్వాత ఆరేసిన తర్వాత మడత పెట్టేసుకుని పెట్టేసుకోవాలి, ఐరన్ చేసుకోకూడదు, ఇలా ఉండాలమ్మా నాకు చీరలు అని చెప్పాను అన్నాను. మరి ఈ చీరలన్నీ అలా నాకు దొరికాయి అనుకుంటారా? దొరికింటాయా అండి? చెప్పండి మీరే. దొరికాయండోయ్, దొరకకుండా ఏం లేవు. అవే చూపిస్తాను, వచ్చేసేయండి. నేను నా కొడలే కాదండోయ్, నా కొడుకును కూడా తీసుకెళ్ళామండి. మళ్ళీ మేద్దరం పోయామనుకుంటారేమో. మా కొడుకు లేకుండా ఇద్దరం కదలమండి. ఆ క్యాషియర్ అతనే కదండి. మా దగ్గర ఏముంది క్యాష్? డబ్బులంతా ఖర్చు పెట్టించాలి కదా, జోబి ఖాళీ చేయాలి. కాదు, బ్యాంక్కి ఏటీఎం ద్వారా తీసుకొచ్చుకుంటారు కదా, ఆ డబ్బులంతా ఖాళీ చేయాలి కదా. అందుకని మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళామండి. అసలు షాపింగ్కి మేము వెళ్ళడం దొరకపోవటం అనండి, మేము వెళ్ళామంటే దొరికే తీరుతాయండి. ఇదిగోండి, ఫస్ట్ ఈ చీర తీసుకున్నానండి. అసలు ఈ చీర ఎంత స్మూత్గా ఉందేనండి, చాలా స్మూత్గా ఉంది. ఇదిగో జాకెట్ కూడా ఇదేనండి. కానీ ఎప్పుడైనా సరే మీరైనా శారీస్ తీసుకుంటే శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించుకోండి. ఇదిగోండి, ఇలా వచ్చిందండి జాకెట్. ఇప్పుడు ఇలా కుట్టిస్తాం కదా, ఇలా వచ్చేస్తుందండి. ఎంత బాగుందో చూడండి, స్మూత్గా ఉందండి, చాలా స్మూత్గా ఉంది. ఇది ఫస్ట్ వన్ అండి. ఇది మా అందరికి నచ్చింది, తీసుకున్నామండి ఈ చీర. ఇదిగోండి, తర్వాత ఇదండి. ఇవి అన్నీ కూడా బ్లౌజులు ఇందులోనే వచ్చాయండి. ఇంతకుముందు శారీస్కి బ్లౌజెస్ రన్నింగ్లో వచ్చేవండి, ఇప్పుడు అలా కాకుండా వేరుగా వస్తున్నాయి. ఈ జాకెట్ అయితే ఇలా కుట్టిస్తే, వేసుకుంటే, చీర కడితే ఎంత అందం వస్తుందోనండోయ్, చాలా అందం వస్తుంది. అందుకని ఈ కలరు లేదండి, అందుకని చెప్పని ఈ కలర్ కూడా తీసుకున్నానండి. కాకపోతే ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత స్మూత్గా ఉన్నాయండి. ఇంకా ఇదండి, మా అబ్బాయి ఎక్కడో కింద ఉందని చెప్పానని వంగేళ్ళ తీసి, అమ్మ ఈ కలర్ నీకు లేదు కదమ్మా, ఇది చాలా బాగుంటుంది, తీసుకోమ్మా అని చెప్పాను అన్నాడండి. నిజంగా నీ కలర్ లేదు, నాకు తీసుకున్నానండి. చాలా చాలా బాగుందండి ఈ శారీ కూడా. ఇదంతా పువ్వుల జాకెట్ అండి, పూల రంగడు సినిమా అన్నట్లు. ఇదిగోండి, పూల జాకెట్ వచ్చింది. ఇది ఇలా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, వాటికి కవర్లు లేవు, దీనికి కవర్లు ఉన్నాయని చెప్పాను అనుకోండి. నేను దబదబా తీసేసి ముందు చూసుకుందాం అని చెప్పి చూశానండి. మా అబ్బాయి ఏమో, అమ్మ ఏంటమ్మా అన్ని కవర్లు తీసేస్తున్నావు, ఆ పాప అన్నాడండి. అందుకని ఇవి ఆపేశాను. ఈ కలర్ అయితే ఎంత బాగుందోనండి, నిజంగా చాలా బాగుంది. ఇదిగోండి, కింద పైన అంచు కూడా అదే వచ్చిందండి. ఈ కలరు చాలా బాగుంది, అందుకని తీసుకున్నానండి. సరే, ఈ బ్లౌజ్ చూసిన తర్వాత మా అబ్బాయి అంటాడు, ఏంటమ్మా ఇంతకు ముందు క్యారెట్ శారీ తీసుకున్నావని ఇప్పుడు క్యారెట్ బ్లౌజ్ తీసుకున్నావా అని చెప్పి కామెంట్ చేస్తున్నాడండి. కానీ ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా లేని కలరే, చాలా వరకు అన్ని లేని కలర్సే వచ్చాయండి శారీస్ నాకు. ఈ కలర్ అయితే ఇంకా చాలా బాగుందండి. కడితే మాత్రము ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుందండి ఈ శారీ. ఇదిగోండి, బ్లౌజ్ అన్నీ అంతేనండి, ఇంకా ఇట్లానే బ్లౌజ్ ఇలానే వచ్చిందండి. అన్నీ కూడా రన్నింగ్లో రాలేదండి, విడిగా వచ్చాయి. ఇవే జాకెట్లు కుట్టించుకుంటానండి. ఇదిగోండి, ఇది కూడా ఇలా కుట్టించుకోవాలండి. ఇట్లా వస్తుంది జాకెట్, చాలా అందంగా ఉంటుందండి. ఇదొకటి. ఇంకా
లాస్ట్ వన్ అండోయ్. ఇదిగోండి ఇలా వస్తుందండి. వాటికి అన్నిటికీ నేను తీసి పీకి పాకం పెట్టినట్టు తీసి పక్కన పారేసాను, లేదంటే ఇలా చూపిస్తే మీకు బాగా అర్థమయ్యేదండి. ఇవి అన్నీ కూడా ఇప్పుడు ఆఫర్లో వస్తున్నాయండి. మీరు కూడా వెళ్ళి త్వరగా తెచ్చేసుకోండి. మరి ఎక్కడ తెచ్చుకున్నాను అనుకుంటున్నారు? ఇవి చెన్నై షాపింగ్ మాల్లో తెచ్చానండి. చాలా బాగున్నాయి. త్వరపడండి, త్వరగా తెచ్చేసుకోండి. ఈ శారీస్ అన్ని కలర్స్ నాకు నచ్చాయండి. ఇందులో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్లో తెలియచేయండి. చూడండి 6 చీరలే వచ్చాయండి. అసలు ఆ పానీపూరి అతను ఒక ప్లేట్కి 6 పానీపూరీలు పెట్టాడండి. 6 చీరలు కొని పెడతానన్నది మా కోడలు. 10 పెట్టుంటే ప్లేట్కి నాకు 10 చీరలు వచ్చేవి కదండి. చూడండి అలా మోసపోయానండి నేను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.